జర్నలిస్ట్ టుడే న్యూస్ కి స్వాగతం. కుమ్మెర గ్రామంలో జాతర సందర్భంగా జరిగిన ఘటనపై పలు కేసులు నమోదయ్యాయి. 18/2/2026 చాకలి గణేష్ తనపై దాడి జరిగిందని కుటుంబాన్ని దూషించారని గ్రామస్తులపై పిటిషన్ ప్రారంభంలో నాన్ కాగ్నిజబుల్ నమోదు చేసి జనరల్ డైరీలో ఎంట్రీ యుబైస్ 115 క్లాజ్ 2 352 RW3 క్లాజ్ 5 BNS ప్రకారం దర్యాప్తుకు కోర్టు అనుమతి కోరిన పోలీసులు అదే రోజు రాత్రి 8:30 ఉంధ్యాల శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు ఇంకొకటి నిన్న నైట్ అంతా అంటే రిజిస్ట్రేషన్ అంత ప్రొలాంగ్ కావడానికి పోలీసు తర్వాత డాక్టర్స్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం అనేది ఒక ప్రధాన అలిగేషన్. అసలు పోస్ట్ మార్టం అయిందని డాక్టర్లు చెప్తున్నారు, చెప్పడం లేదు. పోలీసు వాళ్ళు కూడా అయింది చెప్పడం లేదు. అంటే మీరు అంటే మీ మధ్యన కోఆర్డినేషన్ లేక ప్రెస్ మీద నిన్న మీ పెద్ద తిమ్మాజిపేట ఎస్ఐ ఘర్షణ దిగలేదు ప్రెస్ వాళ్ళతో. ఒక చిన్న విషయం నేను ఇప్పుడు సార్ ప్రెస్ మీట్ మీరు ఇక్కడ యాక్చువల్గా మనం ఏంటంటే ఈ చిన్న పాపది అనుమానాస్పదమైనటువంటి బుద్ధని ఫోరెన్సిక్ డాక్టర్ గారిని పిలిపించి మనం పోస్ట్ మార్టం చేయించాం. అదే ఇక్కడ ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా డాక్టర్లు కూడా తెలుస్తుంది. మరి అలా ఉన్నటువంటి డాక్టర్లకు అందరికీ కూడా తెలవాలని లేదు. ఎవరైనా తెలియని డాక్టర్ని ఏమైనా అడిగితే వాళ్ళు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో నాకు తెలియదు. కాకపోతే హాస్పిటల్ కూడా అందరికీ డాక్టర్లకు తెలుసు. ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చారు, పోస్ట్ మార్టం చేశారు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. అలా ఎవరికైనా తెలియని వాళ్ళు ఏమన్నా వాళ్ళకి చెప్పిరేమో అది కరెక్ట్గా తెలియదు. 100% మాకు వాళ్ళ కోఆర్డినేషన్ ఉంది. కోఆర్డినేషన్తోనే ఫోరెన్సిక్ డాక్టర్ గారిని పిలిపించి మేము పోస్ట్ మార్టం చేస్తాం. సూపరింటెండెంట్ కూడా కాలేదని చెప్తాను. నేను పోయిన ఫిజికల్గా నేను ఎస్ఐ సిఐ ముగ్గురం పోయి దగ్గరుండి డెడ్ బాడీని ఎగ్జామిన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి పోస్ట్ మార్టం చేసి నేను 2 సార్లు పోస్ట్ మార్టం అయినా కూడా 2 సార్లు నేను డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడి డాక్టర్ గారు ఏది పరిస్థితి అంటే చేస్తున్నాం సార్ మీ డ్రెస్ మీకు ఉంటుంది కాదనం కానీ ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినప్పుడు ప్రెస్ వాళ్ళ మీదకి తిమ్మాజిపేట ఎస్ఐ చిన్న ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ జరిగితే నేను మా ఎస్ఐల తరఫున నేను ఎక్స్క్యూజ్ చెప్తున్నాను. మీరు అపార్థం చేసుకోవద్దు. మేమందరం కూడా మిత్రులు కలిసి పనిచేస్తున్నాము. మేము సొసైటీ వరకు మేమేదైతే పనిచేస్తున్నాం మీరు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే దయచేసి మీరు అపార్థం చేసుకోండి. ఏదంటే మేము కన్సిడరేషన్ చేస్తాము. మా ఎస్ఐలో కూడా ఆల్రెడీ నేను చెప్పిన మళ్ళీ కూడా చెప్తాను. ఈ ఒక్క ఇన్సిడెంటే కాకుండా ఇంకా డిఫరెంట్ ఇష్యూస్లలో కూడా అదేదో అత్త మీద కోపం దుఃఖంగా తీసినట్లు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి పంచాయతీ పెట్టుకుంటే వచ్చేదాన్ని అవసరం లేని విషయం అది. చూడండి లేదు నేను నేను సాధ్యమైనంత వరకు అందరూ కూడా మా వాళ్ళకి చెప్తూనే ఉన్నాము. ఈ ఎంత చెప్పినా కానీ ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో ఒకటి అలా జరుగుతుంటాయి. అంటే ప్రెస్ వాళ్ళని గుర్తించకపోవచ్చు, లేకపోతే జరిగినప్పుడు అట్లా చేసి మేము దృష్టికి రాకపోవచ్చు కానీ అప్పుడు కూడా అట్లా అలాగే అక్కడ ఇక్కడ మన డెడ్ బాడీస్ వచ్చినప్పుడు అంతా మీడియా అంతా రావడం అట్లా చేసినప్పుడు అది కూడా అలాగే చెప్పిన పెద్ద కేర్ తీసుకుంటారు సార్.